డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెం, తణుకు ప్రధాన రహదారిపై మరమ్మతులు చేస్తున్న మునిసిపల్ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, తణుకు ప్రధాన రహదారిపై మరమ్మతులు చేస్తున్న మునిసిపల్ అధికారులు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసు ఆదేశాలు మేరకు హుటాహుటిన రోడ్డు మరమ్మతులు చేపట్టిన అధికారులు 9,12,000 రూపాయల వ్యయంతో తాడేపల్లిగూడెం ప్రధాన కూడలిలో ముమ్మరంగా సాగుతున్న రోడ్డు పనులు. ఎమ్మెల్యే బోలిశెట్టి స్వయంగా పనుల ప్రగతి పర్యవేక్షించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే గతకాలం 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఈ రోడ్లలో తాడేపల్లిగూడెం టౌన్ నియోజకవర్గంలో అటు జయలక్ష్మి నుంచి కానీ, ఇటు లక్ష్మీనారాయణ నుంచి కానీ, అటు బస్టాండ్ నుంచి కానీ, ఇటు ముచ్చాలం గుడి దగ్గర నుంచి కొన్ని ప్రాణాలు తీసుకున్న బలిగొన్నారంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ పొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఎన్నో కుటుంబాలు రోడ్డును కూడా పడ్డ యాక్సిడెంట్ల వల్ల నరక యాత్ర ప్రతి వాళ్ళు చూడటం జరిగింది, ప్రతి ప్రజలు కూడా చూడటం జరిగింది. అటువంటిది తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు నక్కగానే రెండో రోజునే మున్సిపల్ సిబ్బందిని కేకేసి తన ఛాంబర్ లో ఏదైతే ఈ 4 దిక్కుల రోడ్లకి వెంటనే విముక్తి కావాలి, వెంటనే రోడ్లు వేసి ప్రజలను కాపాడాలి, అవసరమైతే మున్సిపాలిటీలో డబ్బులు లేకపోయినా నా డబ్బులైనా ఇస్తాను, మీరు వెంటనే పని స్టార్ట్ చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం. వెంటనే మరి ఈ రోజు నుంచి 4 వైపుల రోడ్లు కూడా ప్రజలకే ఇబ్బంది లేకుండా మరి రోడ్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా 2014 నుంచి 19 వరకు అప్పుడు కూటమి ప్రభుత్వం ఉండేది. నిన్న ఎండీ గారి ఆఫీసులో మీటింగ్ పెడితే మరి 2014 నుంచి 19 వరకు కూడా 280 రోడ్లు తాడేపల్లిగూడెం మండలాల్లో వేయడం జరిగింది. మరి అదే 2019 నుంచి 2024 వరకు కూడా మరి జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ 32 రోడ్లు వేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆనగట్టాలి. సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు జగనన్న కాలనీకి. కానీ అది ఎవరు కాంట్రాక్ట్ చేశారు, ఎవరెవరికి ఇల్లు ఇచ్చారు, అది ఎవరు తీసుకున్నారు అనేది కూడా అక్కడ ఎండీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎవరు చెప్పలేకపోతాం చాలా గమనార్హ విషయం. వెంటనే దాని మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు సిఐడి ఎంక్వైరీ అంతానని చెప్పడం జరిగింది. వెంటనే ఏ అవినీతినైనా కానీ ఆయన పట్టుకునే సిబిఐ ఎంక్వైరీ అంతా తాడేపల్లి నియోజకవర్గానికి ఆయన మూలస్తంభంగా నిలబడి ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో మెయిన్ రోడ్ లో అంటే ఓవర్ బ్రిడ్జ్ కింద ఇలాగా గుడి నుంచి జోలపల్లి రోడ్ లో పెద్ద పెద్ద గోట్లతోటి ఒక 5 సంవత్సరాలు ఇక్కడ మన డిప్యూటీ సీఎం అని పొట్టి సత్యనారాయణ గారు పట్టించుకోకపోతే ఇక్కడ నెగ్గిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులకి ఈ గోతులు పూడ్చి ప్రజలకి సౌకర్యంగా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే మన బొలిశెట్టి శ్రీని గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో కుటుంబాలు ఈ గోతుల్లో పడి చనిపోవడం జరిగింది. అలాంటి గోతులు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మన తాడేపల్లిగూడెంలో ఉండి కూడా ఈ గోతులు ఎక్కడా పట్టించుకోలేదు. అలాంటిది మన ఎమ్మెల్యేగా అవగానే ఈయన గోతులు పూర్తం, అలాగే మన తాడేపల్లిగూడెం అభివృద్ధి ఏంటనే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా ఇది ఫస్ట్ తోటి ఇది స్టార్ట్. దీని తర్వాత తాడేపల్లిగూడెం అభివృద్ధి చేయంగా ఆయన పనిచేస్తారు. అలాగే గతంలో చేసిన ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ సీఎం గారు ఏమైనా గోతులు పూడ్చాలని ఏం పూడ్చాలన్నా ఆయన కమిషన్ తిరగానే పూడ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ గోతులు ఎలా ఉండిపోయి చాలా కుటుంబాలు అవస్థలో చనిపోవడం కూడా జరిగింది.